అసలు ఇప్పటిదాకా కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 2 రకాల జాబులు, ఎస్పెషల్గా పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు, పీడీ ఫిజికల్ డైరెక్టర్ అట. అంటే ఇట్లా ఉంటాయి. చాలామందికి తెలియని విషయం ఇంకొకటి ఏంటంటే, డిగ్రీ లెక్చరరు అని మనకు తెలుసు. అంటే ఆయన పలానా కామర్స్ చెప్తాడని, అకౌంట్స్ చెప్తాడని, లేదంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇట్లా చెప్తారు. కానీ జేఎల్లో డిఎల్లో కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఆ రిక్రూట్మెంట్ కూడా ఉంది. అదేవిధంగా హై స్కూల్కే కాదు, ప్రైమరీ స్కూల్లో కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ అవసరం అని చెప్తా ఉన్నారు. నిజంగా ఇదంతా వింటూ ఉంటే మనకు పూర్వము ఈ మ్యాథ్స్ సైన్స్ కంటే కూడా మనకు నేర్పించేది ఫిజికల్ ఎడ్యుకేషనే నేర్పించేది. దేహదారుఢ్యం అని చెప్పేసి ఛత్రపతి శివాజీని కానీ, రాణి రుద్రమని కానీ, ఝాన్సీ లక్ష్మీబాయిని కానీ, ఏ రాజుని తీసుకున్నా మొట్టమొదటిసారిగా ఒక గురువు తీసుకొచ్చి విలువిద్యలని నేర్పించేది. కర్రసాము, కత్తిసాము ఇట్లాంటి వామప్ చేసి, అంటే ఈ భారతదేశంలో ఎస్పెషల్గా దేహదారుఢ్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండే. అది లేకుండా పిల్లగాళ్ళు బయటకు వచ్చేది లేదు. ఈవెన్ వేరే వాళ్ళతో యుద్ధాలు చేయాలన్నా, ఇప్పుడంటే తుపాకులు, బాంబులు వచ్చినాయి, కానీ అప్పుడు యుద్ధ వీరులతోనే ఉంటుండే. గుర్రాల మీద పోవాలన్నా ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. అలెగ్జాండర్ లాంటోడు ఫిజికల్ ఎడ్యుకేషన్ నేర్చుకున్నాడు. ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్ నేర్చుకున్నారు. ఈరోజు ఈ దొంగ ప్రభుత్వాలు, ఈ దుర్మార్గులు చేసుట్లా ఫిజికల్ ఎడ్యుకేషన్ నాశనం చేసి, నాకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళు కేవలం మాకు జాబ్ వస్తుంది, మేము బతుకుతాం అనేదే కాదు. ఇవాళ భారతదేశంలో ఉన్న 70% మంది పేద మధ్యతరగతి వాళ్లకు దేహదారుఢ్యం లేకపోవడం వల్ల, ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇవాళ అనేక అనారోగ్యాలకు కారణమవుతారు. మెంటల్గా, ఫిజికల్గా. మెంటల్గా ఖరాబ్ అయిపోయి పోరగాన్లు పబ్జీలకు, సెల్ ఫోన్ల గేమ్లకు, ఆన్లైన్ గేమ్లకు అలవాటు అయిపోయి వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. ఫిజికల్గా ఒక్కొక్కడికి ఊబకాయము, షుగర్లు, బీపీలు 20 ఏళ్ళకే వచ్చి ఎంతోమంది చచ్చిపోతున్నారు. దీని అంతటికి కారణం స్కూళ్ళల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు లేకపోవడమే. తెలంగాణ తెచ్చుకొని ఈ కేసీఆర్ అనేటోడు మంచిగా చేస్తాడని చెప్పి మరి కేసీఆర్ని ఎన్నుకుంటే, ఈ రాక్షసుడు ఏ జాబులు నింపకుండా ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ 7 ఏళ్ళ నుంచి నోటిఫికేషన్ లేదట. కేవలం 164 జాబులు వేస్తే ఆ రాక్షసుడు అట్లా చేస్తుండని చెప్పేసి కొన్ని వేలాది మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిపేర్ అయిన విద్యార్థులు నల్గొండ నుంచి కావచ్చు, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, ఏ జిల్లా తీసుకున్నా, కరీంనగర్, కామారెడ్డి, 33 జిల్లాల నుంచి వాళ్ళు ప్రతి ఒక్క అవ్వకు, తల్లికి, తండ్రికి ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ కోటేయండి, కాంగ్రెస్ గెలిస్తే ఫిజికల్ ఎడ్యుకేషన్లో టీచర్ జాబ్లు వస్తాయి, ఇంగ్లీష్లో టీచర్లు వస్తారు, తెలుగులో వస్తారు, మ్యాథ్స్లో వస్తారు, సైన్స్లో వస్తారు, స్కూళ్ళన్నీ కలకలలు ఆడతాయి, బాగుంటుందని చెప్తే ఇలా 6 నెలల నుంచి వీళ్ళకి ఏం లేకుండా ఏరి కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నిండని కేసీఆర్ అంటుండు. కానీ వాడు కూడా ఎగిరెగిరేది అన్నిండు, ఈయన కూడా ఎగిరెగిరేది అంటున్నాడు. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఫ్రీ బస్సు కాదండి, ఫ్రీగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నేను తల్లిదండ్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఫ్రీ బస్సుకు, ఫ్రీ చీరలకు, ఫ్రీ కరెంటుకు, ఫ్రీ స్కూటీలకు, ఫ్రీ బంగారానికి, ఫ్రీ కళ్యాణ లక్ష్మికి కాదండి. ఫిజికల్ ఎడ్యుకేషన్ లేకపోతే మీ పిల్లలు బతకరు. మాకు తులం బంగారం పెడితే తులం బంగారం ఉందని చూస్తున్నావు, కానీ లోపట ఒక 10 గ్రాముల హిమోగ్లోబిన్ ఉందా లేదని చెక్ చేసుకునే సోయి లేని తల్లిదండ్రులు ఉన్నారు. తినుడు ఆ శ్రీ చైతన్య నారాయణలో జాయిన్ చేయాలా, ఆ పప్సు, ఎగ్ పప్సు, కర్రీ పప్సు, సాంబారు, ఆలుగడ్డ తినాలి, ఉబ్బాలి. ఆ పోరగన్లకేమో ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదు. కష్టం రాగానే చదువు 18 గంటలు చదువుడు కాదురా, కనీసం 1 గంట సేపు ఎడ్యుకేషన్ ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయాలంటే టీచర్లు ఉండాలి. వాడు ప్రైవేట్ వాడు ఎట్లాగో వీళ్ళని పెట్టుకోడు. ఎందుకు పెట్టుకోడు? వీళ్ళు ఊకే చదువు ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటారు. పిల్లలకు ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఇష్టం, కబడ్డీ అంటే ఇష్టం, ఖోఖో అంటే ఇష్టం, క్రికెట్ ఆడిపిస్తారు, ఫుట్బాల్ ఆడిపిస్తారు, వాలీబాల్ ఆడిపిస్తారు, టెన్నిస్ ఆడిపిస్తారు, ఇవన్నీ నేర్పిస్తారు. వీళ్ళేమో మొత్తం లోపల ఉండే గుండె మంచిగా ఉండాలి, లివర్ మంచిగా ఉండాలి, కిడ్నీ మంచిగా ఉండాలి, పిల్లలు మంచిగా ఉండాలని వీళ్ళు చూస్తే వాడు 990 రావాలి, 999 రావాలి, ర్యాంక్ 1 రావాలి, ర్యాంక్ 2 రావాలి.
మనిషి చచ్చిపోయిన తర్వాత ర్యాంక్ 1 వస్తేంది 2 వస్తేందిరా? ఇంత తెలివిలేని సమాజంలో మనం బతుకుతున్నాం. కాబట్టి వీళ్ళు 1600 జాబులు అడుగుతారు, కానీ ఇంకా లెక్కలు తీస్తే 3000 పైగా వస్తాయట. 3000కు పైగా పోస్టులు ఎన్ని రోజులలో నింపుతారో. సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుడు కాదు, మిగతా తెలంగాణలో ఉన్న విద్యార్థులంతా ఫుట్బాల్ ఆడాలి. నువ్వు ఒక్కడివే ఫుట్బాల్ ఆడితే నడుస్తుందా? నువ్వు ఒక్కడివే వాలీబాల్ ఆడితే నడుస్తుందా? ఇటు బలమూరు వెంకట్కి వేస్తున్నావు, ఆ బలమూరు వెంకట్ నీకేస్తున్నాడు. మరి మీరిద్దరు ఆడుకున్నట్టు తెలంగాణలో ఉన్న పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు ఉన్న పేదలు ఫుట్బాల్ ఆడొద్దా, వాలీబాల్ ఆడొద్దా? వాళ్ళు కూడా మరి స్పోర్ట్స్ బట్టలు కొనుక్కోవద్దా, షూస్ కొనుక్కోవద్దా? ప్రతి ఒక్కళ్ళకు స్పోర్ట్స్ బట్టలు ఇవ్వాలి, స్పోర్ట్స్ షూస్ ఇవ్వాలి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్పోర్ట్స్ టీచర్లను కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. లేకపోతే తక్షణమే రాజీనామా చేసి ఇళ్ళలో వండుకోండి. ఎందుకయ్యా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇవ్వనప్పుడు ఆ ప్రభుత్వాలు ఉంటేంది ఊడితేంది? ఇవాళ పిల్లలు చచ్చిపోతున్నారు అయ్యా అనారోగ్యాల కారణమయ్యి. కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు చచ్చిపోతున్నారు, చదువుకునేటోళ్ళకు కూడా బీపీలు షుగర్లు. కానీ ఏది చదివేటోడికి బీపీ షుగర్ డౌన్ అవుతుందో తెలియదు, కానీ ఒక స్పోర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల హెల్త్ మాత్రం బాగుంటుంది. ప్రతి ఒక్కరు వాళ్ళని ఫాలో కావాలి. అరే అది పెట్టియకుండా ఈ పనికి మాలిన చదువులు ఏందండి? ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థ మారాలి. వీళ్ళు ఇంకా ఒక్కొక్క స్కూల్కు ఒక్కొక్క ఫిజికల్ టీచర్ అంటారు, కానీ ఒక్కరు కాదు, ఇద్దరున్న తక్కువనే, ముగ్గురున్న తక్కువనే, నలుగురున్న తక్కువనే. గోల్డ్ మెడల్కో ఒలింపిక్కో కాదు నేను చెప్పేది. ఈ దేశం బాగుండడం అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు ఆరోగ్యంగా ఉంటేనే ఈ దేశం బాగున్నట్టు. ఎక్కడోడక్కడ ఇలా తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు ఏదైనా క్యాపిటల్, షుగర్కు క్యాపిటల్ అయింది. షుగర్ పేషెంట్లు ప్రతి 10 మందిలో ఒకటి షుగరు, ప్రతి 20 మందిలో ఒకటి క్యాన్సరు. క్యాన్సర్ హాస్పిటళ్ళలో జనాలు పడతలేరు. షుగర్ హాస్పిటళ్ళు ఒకడు కన్ను స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు, ఒకరు చెవు డాక్టర్ ఉన్నాడు, ఒక ముక్కు డాక్టరు, ఒక కిడ్నీ డాక్టరు, ఒక లివర్ డాక్టరు. ఇంతమంది డాక్టర్లు అవసరం లేదురా, స్పోర్ట్స్ టీచర్లను పెట్టండి. ఉచిత వైద్యం అని కొట్టుకుంటున్నాం కదా, రోగం వచ్చిన తర్వాత ఉచిత వైద్యం ఇచ్చే బదులు రోగమే రాకుండా ఆపుతాంరా, మమ్మల్ని నియమించండి అని చెప్పేసి ఈ ఫిజికల్ టీచర్లు చెప్తున్నారు. ఈ స్పీచ్ రేవంత్ రెడ్డి గారికి, సీతక్కకు, కోదండరామ్కు, ఆకునూరు మురళికి, తీన్మార్ మల్లన్నకు, రియాజ్ సార్కు, బల్మూరు వెంకట్కి వెళ్ళాలి. అప్పుడు కేసీఆర్ని ఓడగొట్టండి అన్నారు. మరి ఇప్పుడు స్పోర్ట్స్ టీచర్లను నింపండి అని ఈ ఉద్యమానికి మీరు మద్దతు ఇస్తారా? మరి గమ్మునుంటారా అనేది నేను వాళ్ళను ఓయూ లైబ్రరీ సాక్షిగా డిమాండ్ చేస్తున్నా. నేను మాట్లాడేది వీళ్ళ కోసం కాదు, నా తెలంగాణలో ఉన్న పేద మధ్యతరగతి పిల్లల ఆరోగ్యాలు పాడు కాకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు ఫిజికల్గా ఫిట్ ఉండాలి, వాళ్ళకి ఏ రోగం రావద్దంటే వీళ్ళందరూ స్కూల్లో ఉండాలి. డాక్టర్లను కాదురా పెట్టాల్సింది. ఇంకా చెప్పాలంటే స్కూల్ పిల్లలకే కాదురా, ఊరికొక ఆర్ఎంపీ ఉన్నాడు, ఒక్కటి సరిపోతలేడని 2 ఆర్ఎంపీ లేరు, 3 ఆర్ఎంపీ లేరు, 4 ఆర్ఎంపీ లేరు. ఎస్సీ వాడకు ఒక ఆర్ఎంపీ, బీసీ వాడకు ఒక ఆర్ఎంపీ, రెడ్డి వాడకు ఒక ఆర్ఎంపీ. 2 ఆర్ఎంపీలు ఉండే బదులు ఊరి పైన కూడా 2 స్పోర్ట్స్ టీచర్లను, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లను పెట్టుకుంటే ఇలా స్కూల్ పిల్లలే కాదురా, లగ్గమైనోడు, పెళ్ళైనోడు, 40 ఏళ్ళోడు, 50 ఏళ్ళోడు 3 బీర్లు లేపుడు కాదు, చికెన్లు పట్ట తినడం ఏం అలవాటు? ఆ చికెన్ యుద్ధం చేస్తారు. సగం రోగాలు ఆ చికెన్ తినడము, ఈ బీర్లు తాగడం. లిక్కర్ పాలసీ కాదు, స్పోర్ట్స్ పాలసీ కావాలి కేసీఆర్. ఆ దొంగ లిక్కర్ స్కామ్ చేసి తిహార్ జైల్లో ఉంది ఆ మాజీ సీఎం కూతురు. వాడికి ఎట్లా సిగ్గులేదు, నీకన్నా కొంచెం బుద్ధి ఉండాలి కదా. ఫుట్బాల్ ఆడుతున్నావు, లిక్కర్ స్కామ్ ప్లేస్లో ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తున్నావు, చాలా మంచిది. కానీ రైతుల పిల్లలు అనారోగ్యాల పాలు కావద్దన్నా, తెలంగాణలో ఏ పిల్లలు అనారోగ్యం పాలు కావద్దన్నా, ఏదైతే 31,000 కోట్లు పెట్టి రైతు రుణమాఫీ చేస్తున్నావో అదేవిధంగా 31,000 కోట్లు పెట్టైనా సరే ఫిజికల్ టీచర్ను తెలంగాణ ఫిజికల్ స్పోర్ట్స్కు హబ్బు కావాలి. గ్రామాన జిల్లాన ఎక్కడికక్కడ ప్రైవేట్ యూనివర్సిటీ, పల్లారాశ్వరెడ్డికి ఒకటి, లేకపోతే మల్లారెడ్డికి ఒకటి, అవి కాదురా కావాల్సింది. ఇంకోటి గిరిజన యూనివర్సిటీ. ఇప్పుడు కావాల్సింది స్పోర్ట్స్ యూనివర్సిటీలు. జిల్లాకు మండలానికి యూనివర్సిటీలు అయితే ఎవరికి రోగాలు రావు, ఆ దావకొండలో పడరు, ఉన్నన్ని రోజులన్నా ఆరోగ్యంగా సంతోషంగా బతుకుతారు. స్పోర్ట్స్లో ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు దేశభక్తిని కూడా బోధిస్తారు. జై జవాన్ అనిపిస్తారు, జై కిషాన్ అనిపిస్తారు.
భారతదేశాన్ని ప్రేమించాలని చెప్తారు. దేశభక్తులు కావాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, డిసిప్లిన్ ఉండాలన్నా, మనశ్శాంతి ఉండాలన్నా, కుటుంబ కలహాలు ఉండొద్దన్నా. ఈ మధ్య వాళ్ళు చాలామంది పిల్లలు కూడా అయితేలే ఈ ప్రాబ్లం వల్ల ఎక్సర్సైజ్ చేయరు, కాల్షియం టాబ్లెట్లు కూర్చో, ఐరన్ టాబ్లెట్లు కూర్చో. ఆ ఫార్మా అనేది డేంజర్, అదొక మాఫియా. ఆ మాఫియాను అరికట్టాలన్నా ఫిజికల్ టీచర్లను నియమిస్తేనే అది జరుగుతుంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండిరా. ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు. మీకు తెలివి ఉందా లేదా? అన్ని పుస్తకాలు చదివారు. మా పిల్లలు చెప్తారు హర్యానాలో ఇట్లుంది, మణిపూర్లో ఇట్లుంది, కేరళలో ఉంది, తమిళనాడులో ఉంది, చైనాలో ఉంది, అమెరికాలో ఉంది, కెనడాలో ఉంది, ఇక్కడ తెలంగాణలో ఎందుకు లేదురా అని అడుగుతున్నాం. కాబట్టి ఏ మాత్రం తలకాయ ఉన్నోడు, ఇవి మంత్రులందరికీ ఎమ్మెల్యేలకు చెప్తున్నాం, మీ పిల్లలకు కూడా, అందరి పిల్లలకు కూడా స్పోర్ట్స్ ఉండాలి. ఈ రాజకీయ నాయకుల పిల్లలకు, ఐఏఎస్ ఐపీఎస్ల పిల్లలకు, వీళ్ళందరూ మాత్రం ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మీ పిల్లలు మాత్రం ఆడాలి, పాడాలి, అన్నీ చేయాలి. మా పిల్లలు మాత్రం ఆ పందులు ఆడు చెప్తుండు పోయినసారి హిమాంశు గాడు, ఇగో ఇంట్లో పందులు వస్తున్నాయి, ఇంట్లో కుక్కలు వస్తున్నాయి. మరి పందులు కాదు, అందులో ఉండాల్సింది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు రా. స్కూళ్ళల్లో ఇంత అధ్వానం చేసినందుకే ఆ నోడగొట్టినాం ఆ పాపిస్టోని. ఆడు పురుగుల వాడు చస్తాడు మా ఉసురు తలిగి. వాని కొడుకు, వాని బిడ్డే, వాని అల్లుడు మోసం చేసిండనే కాదురా మిమ్మల్ని తెచ్చింది. మీరు వచ్చి ఏం చేస్తున్నారు? ఊకే ఫైళ్ళు, ఫిజికల్ టీచర్లను నియమించడానికి ఇన్ని ఫైళ్ళు చూడాలనా, ఇన్ని ప్రెస్ మీట్ పెట్టాలనా? ఆ కేసీఆర్ పేగులు మెడలేసుకున్నాడు కాదు, ఈ ఫిజికల్ టీచర్లను తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్లో లేవు. దీని మీద ధ్యాస ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాం. ఇది కనుక మీరు వినకపోతే ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అవుతాం, కానీ ఈ ఫిజికల్ టీచర్ల విషయంలో కాంప్రమైజ్ కాము. ఈ ప్రతి లైబ్రరీకి కూడా ఒకరు కాదు 4 ఫిజికల్ టీచర్లను పెట్టాలి. చదువుడే కాదు రా, నేను నిరుద్యోగులకు కూడా చెప్తున్నా, నా తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు, చదివి కళ్ళద్దాలు వస్తున్నాయి, నడుము నొప్పి వస్తుంది, షుగరు, ఆయాసము, అల్సరు, బీపీ 30 ఏళ్ళకు 25 ఏళ్ళకు వస్తుంది. మీ దోస్తులతో ఫ్రెండ్స్తో మాట్లాడి రోజుకొక అర్ధగంటన్నా మీరు వ్యాయామాలు చేయాలి. గవర్నమెంట్ నియమించాలి. ప్రతి నిరుద్యోగులకు కూడా సిటీ లైబ్రరీలో ఒక 5-6, ఓయూ లైబ్రరీలో ఒక 5-6, కాకతీయ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీలలో, స్కూళ్ళల్లో, కాలేజీలలో, ఇదంతటా కాకుండా ఊర్లలో గల్లీ కూడా ఎడ్యుకేషన్ టీచర్ ఉండాలి. విద్య అంటే మ్యాథ్సే విద్య కాదురా, సైన్సే విద్య కాదురా, ఫిజికల్ ఎడ్యుకేషన్నే అన్నిటికంటే ముఖ్యమైన విద్య. ఆది మానవుడికి ఏమైనా చదువు ఉందా, మన్నుందా? ఈ చదువు వచ్చింది మధ్యలో, చదువుకునే చదువు వచ్చింది మధ్యలో. దేహ దారుఢ్యం అనేది అత్యంత కీలకం. ఈ దేశం 10 కాలాల పాటు ఉండాలన్నా, జీడిపి పెరగాలన్నా, ఆర్థిక వ్యవస్థ డెవలప్ కావాలన్నా, మన డబ్బులు అమెరికా తయారు చేసిన మందులకు, ఆ మాఫియాకు డబ్బులు పోవద్దన్నా ఈ ఫిజికల్ టీచర్లు వీళ్ళు 2-3 వేలు అడుగుతారు, 1600 అడుగుతారు. కానీ నేను అనేది 1,00,000 మంది కూడా అవసరం ఉంది తెలంగాణ సమాజానికి. నేర్పియవలసిందిగా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ శ్రీధర్ బాబు గారు, బల్మూర్ వెంకటు, రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం, మరి బట్టి విక్రమార్క, పొంగులేటి వెంకటరెడ్డి, మీ అందరికీ చెప్తున్నా, మీరందరూ కూడా నియమించకపోతే మాత్రం మేము జైలుకు పోయినా సరే మీ అందరినీ కూడా ఎక్కడికక్కడ నిరసన చేస్తాం, అడ్డుకుంటాం. ప్రతి తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. తాగుడే కాదు, ఈ ఫిజికల్ టీచర్లు కావాలని చెప్పి ఊరూర ప్లకార్డులు పట్టుకొని తల్లిదండ్రులే డిమాండ్ చేయాలని కోరుకుంటూ ఈ స్పీచ్ ప్రతి ఒక్కోడికి వైరల్ చేయాలా, సీఎం దాకా పోవాలని తెలియజేస్తూ జై జవాన్, జై జవాన్, జై హింద్.